నిన్ను అవమానించిన వాళ్లే ఒకరోజు నీ ముందు తలదించుకునేలా దేవుడు చేయగలడు. ఇది కేవలం మాట కాదు, బైబిల్లో యోసేపు జీవితంలో ఇదే జరిగింది. కాబట్టి నీ జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతున్నా ఈ మాటలను చివరి వరకు విను. ఎందుకంటే నువ్వు తలదించుకుని నడిచిన చోటే దేవుడు నీ తల ఎత్తే రోజును తీసుకురాగలడు. నీ జీవితంలో చాలా మంది నీకు మాట ఇచ్చి తప్పి ఉండొచ్చు. నీ మీద నమ్మకం పెట్టుకుని చివరికి నిన్ను వదిలేసిన వాళ్ళు ఉండొచ్చు. నీ కష్టాలను చూసి ఓదార్చాల్సిన వాళ్లే నీ పరిస్థితిని చూసి నవ్వి ఉండొచ్చు. నీ దగ్గర డబ్బు లేదని తక్కువగా చూసి ఉండొచ్చు. నీ కుటుంబ పరిస్థితిని చూసి అవమానించి ఉండొచ్చు. నీకు ఒకప్పుడు గౌరవం ఇచ్చిన వాళ్లే నీ పరిస్థితి మారిన తర్వాత నిన్ను పట్టించుకోకుండా ఉండొచ్చు. ఎవరూ లేని సమయంలో ఒంటరిగా తలదించుకుని నడిచిన రోజులుండొచ్చు. ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎవరు గౌరవిస్తారు అనే బాధ నీ మనసులో ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, మనుషులు నిన్ను మర్చిపోయినా దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ కన్నీళ్లను ఆయన చూశాడు. నువ్వు ఎవరికీ చెప్పకుండా భరించిన బాధను ఆయన చూశాడు. నువ్వు రాత్రిళ్ళు ఒంటరిగా ప్రార్థించినప్పుడు నీ మాటలు ఎవరూ వినకపోయినా దేవుడు విన్నాడు. కన్న తల్లి కూడా కొన్ని సందర్భాల్లో తన బిడ్డను మర్చిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఎప్పటికీ మర్చిపోడు. బైబిల్లో యోసేపును చూడు. అతని సొంత అన్నదమ్ములే అతన్ని తిరస్కరించి అతన్ని బానిసగా అమ్మేశారు. అక్కడితో అతని కష్టం ఆగలేదు. అతని చేయని తప్పుకు జైలుకి వెళ్ళాడు. అంటే ఒకవైపు అవమానం, మరోవైపు ఒంటరితనం, ఇంకోవైపు అన్యాయం. అయినా యోసేపు దేవునిపై నమ్మకం కోల్పోలేదు. చివరికి అదే దేవుడు జైల్లో ఉన్న యోసేపును ఈజిప్టు దేశంలో గొప్ప అధికార స్థాయికి తీసుకెళ్లాడు. నిన్న అతన్ని అమ్మేసిన వాళ్ళు తర్వాత అతని ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడే మనం ఒక విషయం నేర్చుకోవాలి. నీ ప్రస్తుత పరిస్థితి నీ భవిష్యత్తు కాదు. ఈ రోజు నువ్వు కష్టాల్లో ఉన్నావని, ఎప్పటికీ కష్టాల్లోనే ఉంటావని కాదు. ఈ రోజు నిన్ను ఎవరూ గౌరవించడం లేదని, ఎప్పటికీ గౌరవం ఉండదని కాదు. ఈ రోజు తలదించుకుని నడుస్తున్నావని, ఎప్పటికీ తలదించుకునే జీవితం నీది కాదు. గుర్తుపెట్టుకో, మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు నీకు దారి కనిపించకపోవచ్చు, కానీ దేవుడికి దారి తెలుసు. ఇప్పుడు సమాధానం రాకపోవచ్చు, కానీ దేవుడు నీ ప్రార్థనను మర్చిపోలేదు. ఇప్పుడు తలుపులు మూసిపోయినట్టు అనిపించవచ్చు, కానీ నీ కోసం సరైన తలుపు తెరవగల దేవుడు నీతో ఉన్నాడు. అందుకే నమ్మకం కోల్పోవద్దు, విశ్వాసం కలిగి ఉండు, ప్రార్థన ఆపవద్దు, ఎదురు చూడటం ఆపవద్దు. దేవుడు నిన్ను ఇతరుల కంటే గొప్పగా చేయటానికి మాత్రమే నిన్ను ఎత్తడు. నిన్ను విరగగొట్టిన పరిస్థితుల మధ్య కూడా నీ విశ్వాసం నిలబడగలదని చూపించటానికి నిన్ను ఎత్తుతాడు. ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసి ఆ కష్టాల మధ్య కూడా దేవుడు నన్ను వదల్లేదే అని కన్నీళ్లతో చెప్పే రోజు వస్తుంది. నీ అవమానం నీ అంతం కాదు, అది నీ సాక్ష్యానికి మొదలు కావచ్చు. నీ కన్నీళ్లు వృధా కావు, నీ ప్రార్థనలు వృధా కావు, నీ నిరీక్షణ వృధా కాదు. కాబట్టి ఈ ఒక్క మాట మాత్రం గుండెల్లో పెట్టుకో. నేను ఇప్పుడు తలదించుకుని నడుస్తున్నా. నా దేవుడు నన్ను ఎప్పటికీ తలదించుకునేలా చేయడు. మంచి రోజులు వస్తాయి. నమ్మకం కోల్పోవద్దు, విశ్వాసం కలిగి ఉండు. ఎందుకంటే నువ్వు ఏ చోట తలదించుకుని నడిచావో అదే చోట నీ తల ఎత్తే రోజును దేవుడు తీసుకురాగలడు. నీ కథ ఇంకా ముగియలేదు. దేవుడు నీకు మాట ఇచ్చాడు. ఆ మాట నెరవేరే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఈ మాట నీ హృదయానికి తాకితే ఆమేన్ అని కామెంట్ చేయండి.